ఎడదన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 48 వర్స్ 70. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో ఆఖరి వాక్య భాగంలో, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుతును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవ, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మనం నడవలసినటువంటి త్రోవలో మళ్ళీ నడిపించేటటువంటి దేవుడై ఉన్నారు. ఎవరు ఈయన అంటే, ఆయన మన విమోచకుడైనటువంటి దేవుడు, మనకు ప్రయోజనం కలుగునట్లుగా మనకు ఉపదేశం చేసేటటువంటి దేవుడు. ఈ గొప్ప దేవుడు మానవ జీవితాన్ని ఆయన మనం నడవలసినటువంటి త్రోవలో మనం నడిపించేటటువంటి ఎంతో బాధ్యతను, శ్రద్ధను మానవులమైన మన పట్ల కనుపరిచేటటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామ్స్ 107 4-7 స్టాంజాస్, 107వ కీర్తన 4 నుండి 7వ చరణం వరకు రాయబడిన వాక్య భాగాల్లో, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియూ వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎంతో బాధను, వేదనను అనుభవించుచుండగా వారి కొరకు మోషేను ప్రభువారు నాయకుడిగా పంపించి, వారు తమ ఆకలి చేత, దప్పి చేత ప్రాణం వారిలో సమస్యల పరిస్థితిలో ఉండి వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే వారిని చక్కని త్రోవలో నడిపించారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువారు ఆయన మనలను నడిపించేటటువంటి దేవుడు. ఆయనను గూర్చినటువంటి ధ్యాస, ఆలోచన, విశ్వాసము, ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సరైనటువంటి త్రోవలో ఆయన మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఇటు నడిపింపును మనం పొందాలి అని అంటే, రోమన్స్ చాప్టర్ 8 వర్డ్స్ 14, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు యుందురు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దేవుని ఆత్మ మనకు నడిపింపుని ఇచ్చినప్పుడు దాన్ని అనుసరించి మనం నడిస్తే నిశ్చయంగా మనం ఆయనకు కుమారులమై ఉంటాం. ఆ ఆత్మ నడిపింపును మనం పొందాలంటే పరిశుద్ధాత్మను పొందిన అనుభవం మనకు ఉండాలి. పరిశుద్ధాత్మను పొందాలి అనంటే దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 38, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. నిజమే, ప్రభు అనుగ్రహించు ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతారో నిశ్చయంగా వారు ఆ ఆత్మ చేత నడిపింపబడతారు గనక వారు నడవలసినటువంటి త్రోవలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నాడు భక్తులందరూ ఈ విధముగా ప్రభుకు అప్పగించుకున్నటువంటి కారణం వారి గమ్యము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. నాడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు ప్రభు నడిపింపు కొరకు పలు విషయాల్లో ప్రార్థన చేస్తూ రాగా వారి ప్రార్థన విన్న దేవుడు వారికి జయ జీవితాన్ని అనుగ్రహించారు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరును ఇట్టి దీవెనలు పొందగలరని ప్రభు పేరట కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా మనసు, మా ఆలోచన ప్రవర్తించి నిశ్చయముగా మీ ఆత్మ నడిపింపును పొంది అన్ని విషయాలు జయం పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను ఆశీర్వదించి ఈ దినమంతా తోడై ఉండమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక, ఆమేన్. నేడు విన్న